సిస్టర్ స్వప్న ఉంటే టెస్టిమనీ షేర్ చేస్తా. ఓకే. ఎస్. అమ్మా స్వప్న ఒకసారి ఆగు. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మనీ, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ ప్రజెంట్ చేయబడే వీడియోస్ కూడా మీరు చూడండి. చాలా కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే దీస్ ఆర్ చాలా విషయం, అంటే ఎంతో మంది ఉపయోగకరమైన, ఎంతో మందిని అంటే అంటే ఈ నాలెడ్జ్ కూడా ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. సో అందరూ చాలా కేర్ఫుల్ గా వినండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. బాగున్నా. గుడ్ ఈవినింగ్. నా పేరు స్వప్న. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. మేము యాక్చువల్గా కోయంబత్తూర్లో ఉంటాము. కారుణ్య యూనివర్సిటీలో మా హస్బెండ్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. సో మేము మా ఫెలోషిప్లో కృపా సిస్టర్ ద్వారా ఈ యొక్క సిఆర్టీ టీంలో జాయిన్ అవ్వటం జరిగింది. 2023 సెప్టెంబర్ ఎండింగ్ నుంచి నేను, మా హస్బెండ్, తర్వాత మా పేరెంట్స్ సిన్సియర్గా ఈ యొక్క సెషన్స్ అన్ని ఫాలో అవుతున్నాము. అయితే జాన్వరిలో, ఈ ఇయర్ జనవరి 17th మాకు బాగా తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అన్నమాట, అశోక్ అని, ఆ అబ్బాయి సిక్ అవ్వటం మేము విన్నాం అనమాట. అయితే ఆ అబ్బాయి అప్పటికే అడ్మిట్ అయిపోయి 20 days అయ్యింది. సో నార్మల్ ఫీవర్ అని చెప్పారు. అయితే సరే అని ఓ రోజు మా పేరెంట్స్ చూడటానికని వెళ్ళారనమాట. మాకు 20 days తర్వాత తెలిసింది ఈ విషయము. అయితే చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వీడియో కాల్ చేశారు నాకు. అయితే ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధేసింది అనమాట. ఏం డాడీ ఫీవర్ అన్నారు, ఇంత దారుణంగా ఉన్నాడు ఏంటి ఈ అబ్బాయి అని అనిపించింది. సో సరే అంతా అయిపోయింది. వాళ్ళ మదర్ బాగా ఏడుస్తున్నారు. యాక్చువల్గా విషయం ఏంటి అని అంటే, ఆ అబ్బాయి ఫీవర్ అని అడ్మిట్ చేసి, దాని తర్వాత డెంగ్యూ అని చెప్పి, దాని తర్వాత ఇమీడియట్ గా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ప్యారలైజ్ అవ్వటము. తర్వాత అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, కంప్లీట్ గా హెడ్ ఏమో ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండిపోయింది. అప్పటికి 20 days అయింది హెడ్ అలా ఉండబట్టి. తర్వాత మాటలు లేవు. 20 days నుంచి ఆ అబ్బాయి మౌత్ అలానే కంటిన్యూస్ గా ఓపెన్ లోనే ఉండిపోయింది అనమాట. కళ్ళు అలానే తెరిచే ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే, జస్ట్ ఊరికే బ్రీతింగ్ మాత్రమే ఉండేది ఆ అబ్బాయికి. అప్పటికి డాక్టర్స్ మెడిసిన్స్ అవన్నీ ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, బట్ నథింగ్ వర్క్డ్ అనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు మేము అనుకున్నది ఏంటి అని అంటే, ఒకసారి ఇది ఎందుకు బాను అన్న దృష్టికి తీసుకెళ్ళకూడదు అని అనుకున్నాం అనమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు February 15th ఆ అబ్బాయి ఏజ్ వచ్చేసి 32 years అనమాట. 2 doses ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. దాని తర్వాతనే ఈ పరిస్థితి రావటం, చాలా ఫాస్ట్ గా ఆ అబ్బాయి కండిషన్స్ అన్ని చేంజ్ అవ్వటం గమనించారనమాట. సో నేను February 15th అన్న కంటే ముందు ఉమాప్రకాష్ ఆంటీని కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో ఆంటీ అన్నారు, ఈ వీడియో కనుక మనం చూస్తే ఇదే అబ్బాయి కండిషన్. సో వాళ్ళ మదర్ అబ్బాయిని హోల్డ్ చేస్తా ఉన్నారు. జస్ట్ ఇంకేం లేదన్నమాట, ఓన్లీ బ్రీతింగ్ ఉండేది. కాలు మాత్రం కదిల్చేవాడు. తర్వాత గట్టిగా స్క్రీమ్ చేసేవాడు ఆ బాధకి. ఇంకా అంతే, ఎవరిని చూసి ఇంకేమీ జరిగేది కాదనమాట. ఇదే అబ్బాయి పరిస్థితి. సో ఇప్పుడైతే నేను ఉమా ఆంటీని కాంటాక్ట్ అయ్యాను. ఒకసారి తన ఏజ్ ఎంతో చెప్పమ్మా. ఒకసారి ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. 32 అన్న. 32 చెప్పానన్న. 32 2 doses ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు ఆ అబ్బాయి. దాని తర్వాతనే ఇది ఇలా అవ్వటం గమనించారు అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉమాంటిని కాంటాక్ట్ అవ్వటం, దాని తర్వాత ఇది ఎమర్జెన్సీ కేసు కదా, బాను ఎందుకు అడగకూడదు అంటే, నేను February 15th అన్నతో ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది. సో అన్నకి మొత్తం సమ్మరీ అంతా వివరించాను అనమాట, ఇలా ఉంది అది ఇది అని. సో అన్న ఇమీడియట్ గా అరాకిటాల్ ఇంజెక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. సో February 15th ఫస్ట్ డోస్ ఆఫ్ అరాకిటాల్ 6 lakh ఇంజెక్షన్ ఇచ్చారనమాట. నేను ఆ ఆంటీకి ఇది చెప్పే ముందర వాళ్ళ మదర్కి నేను ఒకటే చెప్పాను, ఆంటీ దేవునిలో విశ్వాసం ఉంచండి. ఇంకొకటి బాను అన్న చెప్పింది,
తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనం ఈ అబ్బాయిలో చేంజ్ చూస్తాము అని చెప్పాను. సో ఆంటీ దానికి ఓకే అన్నారు. ఎలా చెప్తే అలా అని అన్నారనమాట. సో 15th ఫస్ట్ డోస్ ఆఫ్ అరాకిటాల్ ఇచ్చారు. అప్పటికే 2 వీక్స్ అయింది ఆ అబ్బాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి. సో డాక్టర్స్ ఏం చేశారనంటే ఇంకా వాళ్ళని అన్ని రోజులు హాస్పిటల్లో ఉంచుకోలేక వీళ్ళని చాలా ఫోర్స్ చేశారనమాట. ఈ అబ్బాయి ఇంకా బాగవ్వడు, ఇంకా పంపించేయాలి అన్నట్టుగా చాలా ఫోర్స్ చేసి ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేసేసారనమాట. బట్ దట్స్ ఓకే. డిశ్చార్జ్ చేయడం కూడా ఒక అంతకు మంచిదే అయ్యింది. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి అనంటే ఇంక ఈ అబ్బాయి బాగు అవ్వడు అని. సో ఈ విధంగా వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలు నుంచి వాళ్ళ ఊరికి, అంటే 2 అవర్స్ అన్నమాట ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఇంట్లో అరాకిటాల్ ఇంజెక్షన్స్ అన్ని స్టార్ట్ చేశారనమాట సెకండ్ డే నుంచి. అయితే సెకండ్ డే ఇచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ చూసారు వాళ్ళు. సో అంటే ఆ అబ్బాయి తల నార్మల్ గా అవ్వటము, తర్వాత కళ్ళు మంచిగా చూడటము, అప్పటికి మాటలు పడిపోయి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది కదా. సో వాళ్ళ అమ్మని పిలవటము, వాళ్ళ వైఫ్ ని పిలవటం, ఇలా చిన్న చిన్న వర్డ్స్ మాత్రమే పలకడం స్టార్ట్ చేశాడనమాట. అండ్ దెన్ 5 days తర్వాత ఆ అబ్బాయి వాకింగ్ కూడా, అంటే సపోర్ట్ ని బట్టి వాక్ చేయడము స్టార్ట్ చేశాడనమాట. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య పట్టుకుంటే నడవటం స్టార్ట్ చేశాడు. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి బ్రదర్ షేర్ చేస్తా. ఈ వీడియో అన్నమాట. ఇది అరాకిటాల్ తీసుకున్న 5 days కి. సో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ప్యారలైజ్ అయింది. సో ఆ ట్యూబ్ అలానే ఉండిపోయింది, కానీ అప్పటికి ఓన్లీ మెడిసిన్స్ మీదనే ఉన్నాడు ఆ అబ్బాయి. ఇంకా సాలిడ్ ఫుడ్ తీసుకోలేకపోయాడు. సో ఇలా ఇంప్రూవ్మెంట్ చూడగలిగాం అనమాట 5 days తర్వాత. ఆ అబ్బాయిని చూసిన వాళ్ళందరూ, అంటే ఆ ఆంటీ వాళ్ళ బంధువులందరూ అందరూ ఆ అబ్బాయి చనిపోతారు అని హాస్పిటల్ కి వచ్చి మరీ చెప్పారంట. చాలా డిస్కరేజ్ చేశారు. ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేయలేదంట వాళ్ళని. సో ఆల్రెడీ బాధలో ఉన్నారు, మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడడం బట్టి దే వర్ రియల్లీ హార్ట్ బ్రోకెన్ అనమాట. సో ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అన్న చెప్పిన మెడిసిన్స్ అన్ని వాడటం, అరాకిటాల్ వాడటము, తర్వాత థయామిన్ ఇంజెక్షన్ వాడటము, సో ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు నిన్న డాక్టర్ కన్సల్టేషన్ గురించి వాళ్ళు కర్నూలుకి రావడం జరిగింది. సో వాళ్ళని కలవటం జరిగింది అనమాట. అయితే నిన్న ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు, ఆ అబ్బాయికి రైట్ సైడ్ వాళ్ళ మదర్, లెఫ్ట్ సైడ్ వైఫ్, చిన్న బాబు అన్నమాట. ఇది నిన్న తీసిన ఫోటో. వీడియో కూడా ఉంది. ఈ ఆటోలో దిగి ఆ అబ్బాయి వస్తున్న వీడియో, నడుస్తున్న వీడియో. వీడియో రావట్లేదు అక్క. వీడియో కనిపిస్తుందండి, మీరు ఒకసారి లాగౌట్ లాగిన్ అయ్యండి, లేదంటే ఒకసారి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. వీడియో మెయిన్ స్క్రీన్ మీద వస్తుంది, మెయిన్ స్క్రీన్ మీద థ్యాంక్ యూ. కంటిన్యూ చేస్తా. ఇది నిన్న తీసినటువంటి వీడియో అన్నమాట. సో దిగేసి ఓన్లీ వాళ్ళ వైఫ్ హెల్ప్ తో ఆల్మోస్ట్ ఒక 20 steps దాకా నడిచాడనమాట మంచిగా. సో February 15th స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 27 days కి ఇంత ఇంప్రూవ్మెంట్ చూడటం, ఇట్ ఈస్ రియల్లీ ట్రెమెండస్ అనిపించింది. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. సో ఆయన చేసే మహాశ్చర్య కార్యాలు మన ఊహకు కూడా అందదన్నమాట. సో ఎప్పుడైతే హోప్స్ అసలు లేవు అన్న సిచ్యువేషన్ లో, దట్ ఈస్ వెన్ గాడ్ స్టార్ట్స్ వర్కింగ్ అని అనిపిస్తుంది కదా. సో అదే సిచ్యువేషన్ అశోక్ లైఫ్ లో మేము అబ్జర్వ్ చేయగలిగాము. సో అందరూ ఎవరైతే డిస్కరేజ్ చేశారో, నిన్న డాక్టర్ కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు ఆ జనరల్ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ అందరూ వాళ్ళు చాలా షాక్ అయ్యారంట. ఎలా జరిగింది, ఎంత మంచిగా అయిపోయావు అది ఇది అని అంటే, వీళ్ళు చాలా ధైర్యంగా చెప్పారంట, మేము ఇట్లా
భాను అన్న చెప్పిన మెడిసిన్స్ మేము ఇలా వాడాము అని ఆ మెడిసిన్స్ అన్ని వాళ్ళకి చెప్పటము, వాళ్ళు నర్సులతో సహా పరిగెట్టుకుంటూ వచ్చి ఈ అబ్బాయినైనా మేము ట్రీట్ చేసింది, ఇక్కడ ఈ అబ్బాయి అయినా పడుకొని ఉండింది హాస్పిటల్లో అని వాళ్ళు దే వర్ రియల్లీ అమేజ్డ్ టు సీ హిమ్. సో ఈ ఈ యొక్క చేంజెస్ అన్ని అశోక్ లైఫ్ లో మేము చూడగలిగాము. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది, ఇంకొక 3 days లో. సో వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఎవరైతే అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి వచ్చి ఈ అబ్బాయి చనిపోతారని జస్ట్ టు డిస్కరేజ్ దెమ్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ అబ్బాయికి ఎలా బాగయ్యాడు అని ఆ అబ్బాయిని చూడటానికని వస్తున్నారంట. ఏం చేశారు, ఏం మందులు వాడారు అని ఆ ఊర్లో వాళ్ళందరూ వస్తున్నప్పుడు వాళ్ళ మదర్ చాలా సంతోషంతో మొన్న నాతో మాట్లాడారు ఇంటికొచ్చి. ఇవి జస్ట్ అన్న చెప్పిన మెడిసిన్స్ వల్లనే ఇంత అయింది, ఆ ఆ హాస్పిటల్లో ఇచ్చిన మెడికేషన్ వల్ల ఏం బాగవ్వలేదు, ఇంత ఫాస్ట్ గా చేంజెస్ చూడటం ఈ మెడిసిన్స్ వల్లనే అని చెప్పేసి వాళ్ళు టెస్టిఫై చేశారు. సో దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలు నిజంగా మన ఊహకు కూడా అందదు. అసలు హోపే లేని సిచ్యువేషన్ లో ఈ అబ్బాయి ఇంతగా చేంజెస్ చూడటం అనేది ఇట్స్ రియల్లీ ట్రెమెండస్. దేవునికి మాత్రమే మహిమ. భాను అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అస్. మమ్మల్ని ఇంతగా ఎడ్యుకేట్ చేస్తున్నారు మీరు, మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఈ యొక్క సెషన్స్ అన్ని మా గురించి తయారు చేసి నిజంగా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఉమాప్రకాష్ ఆంటీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు కాల్ చేసినా ఆంటీ నో చెప్పకుండా కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ గైడ్ చేస్తూ ఎలా ఉన్నారు అని అలా అన్ని కనుక్కోవటం ఆంటీ నిజంగా చాలా గ్రేట్. సో ఆ అబ్బాయి వాళ్ళకి బేసిక్ ఫోన్ మాత్రమే ఉంది, సో అది కూడా ఒకటే ఫోనే ఉందన్నమాట. సో వాళ్ళ బ్రదర్ ఫోన్ లో నుంచి నిన్న ఒక వీడియో రికార్డ్ చేయడం జరిగింది, ఆ అబ్బాయి టెస్ట్ మనీ ఒకసారి తన నోట్లో నుంచే విందాం. అందరికీ వందనాలు. నా పేరు ఏ అశోక్ కుమార్. నా వయసు 32 years ఓల్డ్. నాకు గత జనవరిలోన జ్వరం వచ్చేసింది. జ్వరంలోన డెంగ్యూ వ్యాధి, డెంగ్యూ జ్వరం అన్నమాట. అది దాంట్లోన కాళ్ళు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది, పడిపోయింది వచ్చేసి పడిపోయింది. ఎక్కడ నడవలేని, ఎవరితో మా ఇంట్లో వాళ్ళ సాయం వల్ల నేను ఉండాలి. కోవిడ్ ఇంజెక్షన్ 2 మాటలు వేసుకున్నాను, అందువల్ల నాకు ఇట్లా జరిగింది అన్నమాట. హాస్పిటల్ నన్ను చూసిన వాళ్ళు ఈ పిల్లోడు బతకడు, త్వరలో చనిపోతాడు, 20 days కంటే ఎక్కువ ఉన్నాడు అన్నారు. కాకపోతే భాను అన్న మెడిసిన్స్, భాను సార్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల నేను చాలా కోరుకున్నాను. స్వప్నక్క నా ఆరోగ్యం గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంది. అక్కడికి థ్యాంక్స్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది అసలు బతకడు అన్నారు, కానీ దేవుని దయ వల్ల ఈ మందు వాడడం వల్ల తొందరగా కోలుకొని ఇప్పుడు చేయి పని చేస్తున్నట్టు ఎత్తలేకుండా ఇప్పుడు బాగా ఎత్తున్నా. దేవుడు నాకు చాలా ఎంతో మేలు చేశాడు. ఇటువంటి సేవలు బాగా చాలామందికి విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. స్వప్నకి థ్యాంక్స్.
సో అది నిన్న నైట్ 11 o'clockకి ఆ అబ్బాయి చేత రికార్డ్ చేసి తన టెస్టిమనీని చేయడం జరిగింది, రికార్డ్ చేసి షేర్ చేయడం జరిగింది. సో ఇది అశోక్ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం అన్నమాట. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఎ వర్స్ అండ్ క్లోజ్ మై టెస్టిమనీ. కీర్తనలు 96వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటది: అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. నిజంగా మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన చేసేటువంటి కార్యాలు ఎలా చేస్తాడో తెలియదు కానీ బట్ చేస్తాడు. మన ఊహకు కూడా అందదు ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు. సో అశోక్ జీవితంలో ఇంతగా దేవుడు ఎంతో మార్పును తీసుకొని వచ్చాడు. తనని బట్టి ఊరంతా కూడా రక్షణలోకి వస్తుందని నా నమ్మకము. సో థ్యాంక్ యూ సో మచ్ భాను అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాప్రకాష్ ఆంటీ. మనుషులకి ఇది అసాధ్యమే కానీ నిజంగా దేవునికి సమస్తము సాధ్యమే అని దేవుడు మరొకసారి రుజువు చేసుకున్నాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సిఆర్టీ టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మా స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ నిజంగా అంటే యూ స్టూడ్ ఇన్ ద గ్యాప్ అండ్ నీ విశ్వాసం చాలా గొప్పది. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యం నిన్న సిస్టర్ గారు, మా సిస్టర్ గారు వీడియోలు పంపారు నాకు. చూస్తున్నప్పుడు నాకు నిజంగా ఐ బికేమ్ సో ఎమోషనల్. కన్నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే అశోక్ని బెడ్ మీద అలా చూసి, అంటే దాదాపుగా ఇవాళ రేపు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నిట్లోనూ డెత్ అనేది చాలా ఇమినెంట్ గా, చాలా క్విక్ గా, చాలా త్వరితరీతిని మరణం సంభవిస్తున్న ఈ కాలంలో బాబు అంత స్పష్టంగా రికవర్ అవ్వడం, దాని వెనకాల నిజంగా నువ్వు ఇది అంటే నమ్మగలగడం, తర్వాత నువ్వు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం, ద వే యూ రియలీ అంటే హెల్ప్ దెమ్, అంటే నువ్వు స్టూడ్ ఇన్ ద గ్యాప్ అండ్ యూ కమ్యూనికేటెడ్ దట్ టు us and to them. నిజంగా I praise God for you and for your the way God used you, and also I praise God for Uma sister garu, and it is all glory to the Almighty God alone, because these are the things that are beyond us. These are the things మన మానవాళికి అతీతమైన విషయాలు ఇవన్నీ. జనన మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. లైఫ్ ని సస్టైన్ చేయడం ఆయన చేతిలో ఉంది, లైఫ్ ని ఇవ్వడం ఆయన చేతిలో ఉంది. కానీ వీటన్నిటిని మనం చూసి, ఎందుకంటే ఆయనకు విట్నెస్లుగా మనం నిలబడ్డప్పుడు, ఆయన్ని ఇందాక ప్రకాష్ షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ద వే ద లార్డ్ వర్క్స్ ఈజ్ జస్ట్ అమేజింగ్. హ్యావ్ ఎలాగా అంటే ఆ సైనికులతో దేవుడు మాట్లాడిన విధం, అలాగే ఖైదీలతో దేవుడు మాట్లాడిన విధం, అలాగే మాల్టాలో ఉన్న ఆ యొక్క అన్సివిలైజ్డ్ పీపుల్ తో దేవుడు మాట్లాడిన విధం, ద వే గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ పర్పసెస్. హీ ఈజ్ ఆల్మైటీ. మొత్తం యూనివర్స్ అంతా ఆయన కనుసన్నల్లో నడుస్తుంది. హీ ఈజ్ అన్ ఆల్మైటీ అండ్ ఆల్ సావరెన్ గాడ్. దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ అస్ టు అంటే మనం ఇవన్నీ చూసిన తర్వాత, ఆయన కార్యాలన్నింటినీ చూసిన తర్వాత, దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ అస్ టు బి యాంగ్షియస్ కదా. రోమా 8లో ఉన్న వచనాన్ని కూడా ప్రకాష్ ఉదహరించడం జరిగింది. ఏంటంటే ఆయన ప్రేమించే వారికి, అనగా ఆయన చిత్తం చొప్పున పిలువబడిన వారికి మేలు కడగొట్టుగా సమస్తం సమకూడి జరుగుతున్నాయని చెప్పి. సో దిస్ ఈస్ సో వండర్ఫుల్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ అశోక్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ. ఒక పక్కన వాళ్ళ అమ్మగారు, ఒక పక్కన వాళ్ళ వైఫ్ నిలబడి తన ఇద్దరి మీద చేతులు వేసి తను నడవడం, it just brought tears to my eyes. ఎందుకంటే it's such a వాళ్ళ బాబుకి కూడా, అంటే వాళ్ళకున్న సంతానానికి కూడా తండ్రి భర్త కుటుంబానికి ఎంత అవసరమో మనం వేరుగా చెప్పనక్కర్లేదు. That is, God has given this gift to that family, and we all need to rejoice and give thanks to the Lord. Okay, thank you so much, Amma Swapna. Thank you. అన్న. ఇంకా చాలా మంది అంటే కామెంట్స్ లో అడుగుతున్నారు ఏంటంటే ఆయన మెడిసిన్స్ ఏది వాడారు అని చెప్పి. ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ మెడిసిన్స్ అనేవి కాదు, ఇవి ఈ న్యూట్రియంట్స్. ఇప్పుడు నేను బ్రెయిన్ ఇంజరీని ఆపడానికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్ చేయాల్సింది విటమిన్ డి లెవెల్. ఓకే,
ఎంత అగ్రెసివ్ గా విటమిన్ డిని కరెక్ట్ చేయగలిగితే ఆన్గోయింగ్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ డిస్ఫంక్షనల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే అంటే రోగ నిరోధక వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల జరుగుతున్న అంటే ప్రమాదాన్ని లేకపోతే జరుగుతున్న డ్యామేజ్ ని అరికట్టడానికి విటమిన్ డిని వెంటనే కరెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయడం జరిగింది. అలాగే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ లో ఇటువంటి స్ట్రోక్లు వచ్చినప్పుడు బ్రెయిన్ ఇంజురీ అయినప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే బ్రెయిన్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ ను ప్రాపర్ గా అంటే సప్లై చేయడం. ఆ బ్రెయిన్ కి సంబంధించిన న్యూట్రియంట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఇస్ విటమిన్ B1 థైమిన్. దాని గురించి నేను ఒక సెషన్ చేశాను, దాన్ని కూడా వినండి మీరు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు ఏంటంటే అందరిలోనూ ఇట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ క్లినికల్ కండిషన్ ని బట్టి we need to properly apply the dosing and also properly give their nutrition. Okay, అది ఒక క్లినిషియన్ ఎక్స్పీరియన్స్ క్లినిషియన్ చేయగలిగేది అది. అందుకని చెప్పే ఇటువంటి క్రిటికల్ కేసులు ఉంటే కనుక నా దృష్టికి తీసుకురమ్మని చెప్పేది. అందుకే ఇప్పుడు మీరు మంచిదే, వండర్ఫుల్. ఇప్పుడు ఏంటంటే మీరు తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి ఎందుకు న్యూట్రియంట్స్ లేకపోతే న్యూట్రిషన్ లేకపోతే పోషకాలు అనేవి మన ఆరోగ్యంలో కానీ ఆరోగ్యం లేకపోవడంలో కానీ ఆరోగ్య లేమిలో కానీ ఎంత పని చేస్తాయి అనేది మీ అందరికీ ఇప్పుడు స్పష్టంగా అర్థమై ఉండాలి. ఇన్ని టెస్ట్ మనీలు విన్న తర్వాత మీకు అర్థం అవ్వాల్సిన విషయం అది. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే వినండి, టెస్ట్ మనీస్ వినండి, సెషన్స్ చూడండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి గేవ్ అండ్ ఆల్సో దేర్ ఆర్ అదర్ సప్లిమెంట్స్. అందరిలోనూ ఒకే ఇవే సప్లిమెంట్స్ వాడడం జరుగుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద అంటే వీటిని ఈ లోపాలని ముందు మనం అంటే నేను అంటే మా పాపులేషన్ లో ఇండియన్ పాపులేషన్ లో ఈ లోపాలని గుర్తించడం జరిగింది కాబట్టి ఆ సప్లిమెంట్స్ తోనే అందరికీ ఆ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో వేరే సెషన్స్ ఇంకా నేను షేర్ చేసుకుంటాను, వేరే కండిషన్స్ కూడా కవర్ చేద్దాం. దేర్ ఆర్ అదర్ సప్లిమెంట్స్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. సో కంటిన్యూ టు లిసన్ టు దీస్. ఏదో ఒక అంటే తనకు వాడిన మందులు అందరికీ అదే లాగా పనిచేస్తాయి అంటే మందులు కాదు ఇవి, న్యూట్రియంట్స్ అంటే పనిచేస్తాయి అని కూడా చెప్పలేము. కానీ బట్ అంటే న్యూట్రియంట్ కరెక్షన్ అనేది హౌ పవర్ఫుల్, అది ఎంత శక్తివంతమైనది అనడానికి ఈ టెస్ట్ మనీ ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ.